ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. కనపడని బలమైన శక్తి మేషరాశి వారి జీవితాన్నే మార్చిపోతుంది. ఎలాంటి సమస్యనైనా అధిగమించే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మేషరాశి వారికి కనపడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చుతుంది? వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి? సమస్యలను అధిగమించడానికి మేషరాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి? అదేవిధంగా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. స్థిరముగా ఉండుట, ఆనందముగా ఉండుట, వాత్సల్యము కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశికి మూల సూత్రములు. మేషరాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలవారు. ఎవరైనను కాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు. మేషరాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అంటే అభిరుచి కలిగి ఉంటారు. అందువలన ఎంతో ధనవ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గుట చాలా కష్టం. ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన మొండి పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. మేషరాశివారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలనుకుంటారు. ఏ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, అపజయాలను పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఏదో ఒక విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు. ఒక్కసారి చేసిన తప్పును మరొకసారి చేయడానికి ఇష్టపడరు. అదేవిధంగా మరోసారి అలాంటి విషయాలలో తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. మేషరాశి వారు వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి. జీవిత ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్ట పరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి. మేషరాశి వారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పట్టువదలని విక్రమార్కునిలా కృషి చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోరు. మేషరాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తుకు పై ఎత్తు వేసే నేర్పరతనం కలిగి ఉంటారు. ఎదుటివారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు. మేషరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో దుబారా ఖర్చులను మానుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు. మేషరాశి వారు అలంకార ప్రియులు. ఎదుటి వ్యక్తుల మనసులో ఏముందో ఎంతో త్వరగా పసిగట్టగలరు. వీరు వ్యాపారం, రాజకీయ, కళా రంగాలలో బాగా రాణిస్తారు. మేషరాశి వారికి ఓపిక, సహనం చాలా ఎక్కువ. యుక్త వయసు వచ్చేసరికి మేషరాశి వారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు. మేషరాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. మేషరాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. మేషరాశి వారు చాలా ప్రశాంత చిత్తులు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంది. అన్ని అంశాలలో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది.
వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. మేషరాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. కొన్ని సందర్భాలలో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలు అందిస్తారు. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఆ పరిష్కారం లభించడానికి కారణం ఎవరో మీకు తెలియదు. ఒక కనబడని బలమైన శక్తి మీ తలరాతని మారుస్తుంది. మీరు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో ఒక రకంగా తీరుస్తుంది. కానీ అది ఏ విధంగా తీరింది అనే విషయం గురించి మీకు తెలియదు. అంటే ఉదాహరణకు, మీరు ఏదైనా పని చేయడానికి సంకల్పించుకొని ఆ పని పూర్తి చేయడానికి ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ పని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వారు పూర్తి చేస్తారు. కానీ వారు పూర్తి చేసిన విషయం మీకు తెలియదు. మీకు మీరుగా పనిని పూర్తి చేశారేమో అనే భ్రమలో ఉంటారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు. మేషరాశి వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక కనబడిన శక్తి మీకు అండగా నిలుస్తుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ, గృహిణులు ఇలా ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నవారికైనా సరే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మా వల్ల కాదు, ఇంకా ఓడిపోయాము అనుకున్న సందర్భంలో ఏదో ఒక కనబడిన శక్తి మీ విజయానికి కారణమవుతుంది. గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు. గతంలో మీరు అలా ఉండేవారు అని గతాన్ని తవ్వి మిమ్మల్ని బాధించేవారు ఎక్కువ అవుతారు. మీ చుట్టూ ఉండేవారు మీ విజయాల కంటే మీ వినాశనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. మీరు సాధించిన గొప్పలు ఎవరితోనూ చెప్పరు. మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే దాని గురించి 10 మందికి చెప్పి నలుగురిలో మీ పరువు తీయడానికి ఎక్కువగా చూస్తారు. అలాంటి సమయంలో మీకు తెలియని ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తారు. మీపై వచ్చిన నిందలు అన్నింటినీ రూపుమాపుతారు. మీరంటే ఇష్టం లేని వారు, మీ శత్రువులు మీ వెనుక చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరంటే ఇష్టపడేవారు ఆ ఇబ్బందులను మీకు తెలియకుండా వారే ఎదుర్కొని మీకు ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు. మీకు సమస్య వచ్చినట్టు తెలీదు, అది పరిష్కారం అయినట్టు కూడా తెలీదు. ఈ విధంగా మేషరాశి వారు వారికి కనపడని ఒక వ్యక్తి, ఒక శక్తి ద్వారా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మేషరాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్య దుఃఖ తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం చాలా మంచిది. మేషరాశి వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ మేషరాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరుకోగలరు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మేషరాశి వారికి కనపడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చుతుంది, వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, సమస్యలను అధిగమించడానికి మేషరాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి, అదేవిధంగా మేషరాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మేషరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.